బుజ్జి బావగారు ఉన్నట్టుండి ఎటు వెళ్ళిపోయారు? నేను ఆయన్ని ఫాలో అవుతున్నానని ఆయనకి తెలిసిపోయి ఉంటుందా? అందుకే తప్పించుకోవడానికి ప్రయత్నించుంటారా? ఈరోజు ఎలాగైనా ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసుకుందామనుకున్నాను, కానీ కుదరలేదు. ఛ! ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మా ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళావా? అంటే అది అది అదేంటంటే అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? మా ఆయన్ని ఎందుకు ఫాలో చేసావు అంటే ఇంకా నువ్వు ఆయన్ని అనుమానిస్తున్నట్టే కదా? ఇంకా ఆయన్ని నువ్వు నేరస్తుడిగా నిరూపించడానికి చూస్తున్నట్టే కదా? అది కాదక్కా, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అభి? సొంతింటి మనుషుల మీదే ఇంత నిందలు వేస్తావా? నా అనుకున్న వాళ్ళ మీదే నేరం మోపడానికి చూస్తున్నావా? రాజీవ్ నేదో విధంగా ఒక అపరాధి అని నిరూపించే వరకు నువ్వు నిద్రపోయేలా లేవే. ఇదంతా ఈ ఇంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఇచ్చిన చనువు వల్లనే పెద్దమ్మా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు వీరేంద్రి? నా గురించేనా? మరి లేకపోతే ఏంటి పెద్దనాన్న? మీరు తనని నెత్తికెక్కించుకున్నారు కాబట్టే ఇప్పుడు అభి ఇలా అందరి మీద కత్తి దూస్తోంది. మీరు అంత చనువిచ్చారు కాబట్టే ఇప్పుడు అభి ఇంట్లో చిచ్చు రేపే కార్యక్రమాలన్నీ చేస్తోంది. అమ్మా అభి, ఏంటమ్మా ఇదంతా? రాజీవ్ విషయం వదిలేయమని నీకు రాత్రే చెప్పాను కదా. మళ్ళీ మళ్ళీ రాజీవ్ విషయంలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? అది కాదు మావయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. ఆ పొరపాటు ప్రభావం మళ్ళీ కుటుంబం మీద పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి. దానికోసమే నా ప్రయత్నం. నువ్వు పొరపాటు సరిదిద్దుతున్నట్టు లేదు. ఆ వంకతో అందరి దృష్టి నీ మీదకి మళ్ళేలా చేసుకుంటున్నావని అనిపిస్తోంది. అందువల్ల నాకే వస్తుంది అత్తయ్య. ఇరుగు పొరుగు సానుభూతి కోసం ఇంటి పైకప్పుకి నిప్పంటించుకున్నట్టు కుటుంబాన్ని ఉద్ధరించేస్తున్నావని, కుటుంబం కోసం కంటికి రెప్ప వేయకుండా కాపాడేస్తున్నావని అందరూ అనుకోవాలి, అంతే కదా? దానికోసమే కదా ఈ రాద్ధాంతమంతా. మీరు చెప్పినా చెప్పకపోయినా, అడిగినా అడక్కపోయినా కుటుంబానికి నా వంతు ఏం చేయాలో అది ఎప్పుడూ చేస్తాను. దాని గురించి నేను చెప్పుకోవాలని కాని, మీరందరూ గొప్పగా గుర్తించాలని కాని నేను ఏనాడు అనుకోలేదు, అనుకోను కూడా. మరి దేనికోసం ఇదంతా? నీ పనేదో నువ్వు చూసుకోకుండా వీళ్ళు తప్పులు చేశారు, వాళ్ళు పొరపాట్లు చేశారు అని అందరి వైపు వేలెత్తి చూపించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. కానీ నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? నువ్వెన్నిసార్లు అబద్ధాలు చెప్పావో, నువ్వెన్నిసార్లు కుటుంబాన్ని మోసం చేశావో నీకు గుర్తులేదా? ఈవిడ తప్పులు ఈవిడకు కనిపించలేదు. ఈవిడ కుటుంబాన్ని వెన్నుపొట్టు పొడిచినప్పుడు ఈవిడ చేసిన ఘోరాలు ఈవిడికి తెలియలేదు. ఇప్పుడు మాత్రం నా కొడుకుల మీద పడి ఏడుస్తోంది. నా కొడుకుల మీద తప్పులు తోస్తోంది. నా కొడుకుల్ని నేరస్తులుగా నిరూపించడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు అకారణంగా రాజీవ్ను అనుమానిస్తున్నావేమో అనిపిస్తుంది. ఆ ఒక్క అనుమానం వల్ల ఇంట్లో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అది నువ్వు కూడా చూస్తున్నావు కదా. ఇంకా ఆ విషయం గురించి వదిలేయమ్మా. చూడభి,
ఇంకొక్కసారి రాజీవ్ని ఫాలో అవుతూ వెళ్ళావని తెలిసినా వాడి మీద మళ్ళీ నిందలు వేయడానికి ప్రయత్నించినా నేనేం చేస్తానో నాకే తెలీదు. గుర్తుపెట్టుకో.